ఎన్నికల నగారా మోగింది. ఏప్రిల్ 11వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి తెలుగు స్టేట్స్లో. ఒకవైపున తెలంగాణలో ఎన్నికల కంటే ఫిరాయింపుల మీద ఎక్కువ ఫోకస్ కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కకావికలమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 5 ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. ఇప్పటివరకు 4 అధికారికంగా మారిపోయారు. 5వ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆమె కూడా పార్టీ ఆల్మోస్ట్ మారినట్లుగా సమాచారం అందుతుంది. ఆమె కూడా కొద్దిసేపటి తర్వాత రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకవైపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న, స్కెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో, ఎన్నికల టైం డిసైడ్ అయిన నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులు అనేది అత్యంత కీలకంగా మారింది. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల డేట్ కంటే పార్టీలు ఎంతమంది మారారు అనే అంశమే అత్యంత చర్చనీయాంశంగా కనిపిస్తుంది. హరిప్రియ నాయక్ కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ రమేష్ అందిస్తారు. రమేష్, కాంగ్రెస్ను చావుదెబ్బ కొట్టడానికి టీఆర్ఎస్ మరింత పదును పెట్టింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తుంది. ఎన్నికలను ఒక ఆటగా తీసుకోవడం, ఆ ఆటలో విజయం సాధించడం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకుంటారు. అందుకే లోక్సభ ఎన్నికల వరకు కూడా చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపినప్పటికీ కొంతకాలం ఆగమని చెప్పి ఇప్పుడిప్పుడే ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ప్రారంభించారు. ఆత్రం సక్కు, రేగ కాంతారావులను చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత సండ్ర వెంకట ఎమ్మెల్యే కూడా ఆయన కూడా టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. సబితా ఇంద్రారెడ్డితో కూడా చర్చలు జరిపారు. ఈ రోజు ఉదయం అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ, కవిత, అదేవిధంగా కేటీఆర్ నలుగురు కలిసి కూడా సబితా ఇంద్రారెడ్డితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఉదయం చర్చల సందర్భంగా కొన్ని డిమాండ్లను కేటీఆర్ ముందుంచారు. ప్రధానంగా సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్లో చేరడం వల్ల ఎలాంటి పదవి వస్తుంది, ఆ తర్వాత ఆయన తనయుడు కార్తిక్ రెడ్డికి చేవెళ్ళ ఎంపీ పదవి ఇస్తారా లేదా అనే కొన్ని 2-3 డిమాండ్లను ముందుంచిన నేపథ్యంలో పార్టీ అధినేతతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయాన్ని సబితా ఇంద్రారెడ్డికి చెప్పిన తర్వాత పార్టీలో చేరడం ఇక లాంఛనంగా ఉంటుంది. ఇకపోతే హరిప్రియ నాయక్ కొద్దిసేపటి క్రితం రాజీనామా చేశారు. తెలంగాణలోని ప్రధానంగా గిరిజనుల అభివృద్ధి కోసం, అభివృద్ధి వ్యూహరచనలో భాగంగా కేసీఆర్ చేస్తున్న కృషితో మంత్రముగ్ధులై తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు హరిప్రియ నాయక్ ప్రకటించింది. దీంతో ఎమ్మెల్యేల సంఖ్య ఒక్కొక్కటిగా పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉన్న 19 మంది ఎమ్మెల్యేలో ఇప్పటికే 3 పార్టీ మారారు. చిరుమర్తి లింగయ్యతో సహా ఆత్రం సక్కు, రేగ కాంతారావు పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం హరిప్రియ నాయక్ ప్రకటించింది. రేపో ఎల్లుండో సబితా ఇంద్రారెడ్డి కూడా ప్రకటించే అవకాశం ఉంది. మరో 3 ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం ఉంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కష్టమవుతుంది. 12 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్ష హోదా కొనసాగే అవకాశం ఉంది. ప్రధానంగా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కొంచెం ముందుకు పోవాలి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చూసిన ఓటమికి భిన్నంగా ఈ లోక్సభ ఎన్నికల్లో ఫలితాలని తనకు అనుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తూ అభ్యర్థులను ప్రకటించే అంశం. ఎమ్మెల్యేలు వెళ్ళిపోవటం ఎంతవరకు ఎన్నికల మీద ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది? ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ఘోర పరాజయం పాలయ్యారు. కేవలం 19 సీట్లకే కాంగ్రెస్ పార్టీ పరిమితమైన నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు, క్యాడర్ మొత్తం నిరాశ నిస్పృహలతో ఉంది. ఇక టీఆర్ఎస్ని బీట్ చేయడం కష్టమవుతుంది. ఇప్పటికి వరుసగా 2 సార్లు టీఆర్ఎస్ విజయం సాధించిన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులను కాపాడుకోవడం కష్టతరం అవుతుంది. సర్పంచ్ ఎన్నికల్లో కూడా చాలామంది సర్పంచులు టీఆర్ఎస్ మద్దతుదారులుగానే గెలిచిన నేపథ్యంలో త్వరలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. జెడ్పీలు కూడా 33 జిల్లాలకు సంబంధించిన జిల్లా పరిషత్ చైర్మన్ల కోసం కూడా చాలామంది చిన్న చోటా మోటా కాంగ్రెస్ నేతలు కూడా పార్టీ ఫిరాయించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలకు ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. 16 లోక్సభ స్థానాలను గెలుచుకుంటామని ఇప్పటికే టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ సంఖ్య చేరుకునేందుకు టీఆర్ఎస్ ఈ రకమైన వ్యూహాన్ని పదును పెట్టింది. ఖచ్చితంగా ఎమ్మెల్యేలు వెళ్లడం కాంగ్రెస్కు అశనుపాతం అని చెప్పాలి. 1-2 సీట్లు గెలుచుకునే అవకాశం కూడా లేదని టీఆర్ఎస్ చెబుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా 16 సీట్ల పైన విజయదుందుబి ముగిస్తామని ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టం చవి చూసే అవకాశం ఉంది ఎమ్మెల్యేలను కాపాడుకునే పక్షంలో. రైట్ రమేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనతో దేవి